డాక్టర్ గారు చాలా మంది డాక్టర్స్ హస్తప్రయోగం గురించి చాలా రకాలుగా చెప్తా ఉంటారు. సో, హస్తప్రయోగం గురించి మీ అభిప్రాయం? హస్తం అంటే చెయ్యి, ప్రయోగం అంటే వాడకం. సో, చేతి వాడకం ఎప్పుడొస్తుంది? పెళ్ళి కన్నా ముందో, అమ్మాయిలు దొరకనప్పుడో, లేదా పెళ్ళైన తర్వాత గూడా శృంగారం చేసిన తర్వాత గూడా రెండో రౌండ్ చేద్దామంటే అమ్మాయి ఒప్పుకోదనుకోండి వైఫు, వీడు కూర్చొని ఊపుకుంటాడు. నా దగ్గరికి ఒకసారి ఒక కపులొచ్చారు. యంగ్ కపులే. సార్ మా ఆయన నాతో శృంగారంలో బాగానే పాల్గొంటాడు. ఎంజాయ్ చేస్తాడు. నేను గూడా ఎంజాయ్ చేస్తాను. సడెన్‌గా బాత్రూమ్‌లోకెళ్ళిపోతాడు. నాకు డౌటొచ్చి ఒకరోజు ఆయన బాత్రూమ్‌లో తలుపు పెట్టుకున్నప్పుడు నా సెల్ ఫోన్ కెమెరా ఆన్ చేసి పెట్టాను. వారక్కడ హస్తప్రయోగం చేయడం నేను రికార్డ్ చేశాను. చూడండి అని నాకు వీడియో చూపించారు. సో, ఆయనకేంటంటే కొన్ని డికేడ్స్ పెళ్లి కన్నా ముందు చాలా సంవత్సరాలు హస్తప్రయోగం అలవాటైపోయింది. సంసారం చేసినా గూడా ఆయనకు ఆ తృప్తి అనేది హస్తప్రయోగంకే అడ్జస్ట్ అయిపోయాడు. రష్యాలో ఒక సైంటిస్ట్ ఉండేవాడు. పావలోవ్ అని. ఆయన ఏం చేశాడంటే ఆవులకు ఫుడ్ పెట్టి అన్నప్పుడు లోపల హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని ఒక యాసిడ్ సీక్రెట్ అవుతుంది. ఆ ఫుడ్ పెట్టినప్పుడు గంట కొట్టేవాడు. తర్వాత ఫుడ్ పెట్టకుండా ఊరికే గంట కొడితే కూడా లోపల యాసిడ్ సీక్రెషన్ వచ్చింది. అంటే ఆ మనిషికి ఆ గంట కొట్టగానే లోపల యాసిడ్ సీక్రెషన్ స్టార్ట్ అయిపోయింది ఆవులకు. సో, దానివల్ల ఆయన ఏం కనుక్కున్నాడు అంటే స్టిములస్‌కు అసోసియేషన్. అలాగే ఇప్పుడు అబ్బాయిలకైనా, అమ్మాయిలకైనా గూడా కొన్ని ఇట్లాంటి అసోసియేషన్ స్టిములై పెట్టుకోవడం మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్ ఉన్నదనుకోండి. అబ్బాయి రెగ్యులర్‌గా ఒకటే సెంట్ వాడుతుంటే, ఆ సెంట్ వాసన చూడగానే అమ్మాయికి సెక్సువల్ మూడ్స్ వస్తాయి. అలాగే అమ్మాయి ఎప్పుడు ఒకటే రకమైనటువంటి సెంట్ వాడుతూ ఉంటే, అబ్బాయి కూడా ఆ సెంట్ వాసన రాగానే గుర్తొస్తుంది. పొరపాటున వీడు ప్రయాణంలో ఉన్నప్పుడు వేరే అమ్మాయి ఆ సెంట్ వాడినా కూడా వీడికి భార్యనే గుర్తొస్తుంది. కనుక రెగ్యులర్‌గా సెంట్స్ మార్చకండి. ఒకటే సెంటును చాలా రోజులు వాడుకోండి. ఏ సెంట్ అయితే ఎవరికి భార్య ఎదుటి వాళ్ళకు ఇష్టమైందో అదే వాడుకోండి. అన్ని సెంట్లు అందరికీ అట్రాక్షన్ ఉండదు. కనుక మీరు ట్రయల్ అండ్ ఎర్రర్‌లో మీకు కావాల్సిన సెంటును ఎంచుకోండి. హస్తప్రయోగం. హస్తప్రయోగం చేయడం వల్ల కొన్ని మంచి లాభాలున్నాయి. కొన్ని నష్టాలున్నాయి. హస్తప్రయోగం అప్పుడో ఇప్పుడో చేసుకోకపోతే టెన్షన్ వస్తుంటుంది మగవాళ్ళకి. ఎస్పెషల్లీ మగపిల్లలకి ఈ కాలంలో పెళ్లి కావాలంటే 30, 35 ఏళ్ళు వస్తోంది. మరి 30, 35 ఏళ్ళు 14, 16 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచే మగపిల్లలకు సెక్సువల్ థాట్సు ఇవన్నీ వస్తూ ఉంటాయి. వాడు గనుక మాస్టర్బేట్ చేసుకోకపోతే వాడికి ఒక రకమైన టెన్షన్ వచ్చేసి ఏదో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంటాడు. కనుక మాస్టర్బేషన్ చేసుకోవచ్చు. కానీ అదే పనిగా 24 గంటలు మాస్టర్బేట్ చేసుకుంటూ ఉంటే మనిషికి ప్రోగ్రెస్ కావాల్సింది పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియేట్ లెవెల్‌లో 15, 16 ఏళ్ల వయసులో ఇంటర్మీడియేట్‌లో ఉంటారు. అప్పుడు గనుక చక్కగా చదువుకోకపోతే కాంపిటీటివ్ టెస్ట్‌లలో వాటిలలో సెలెక్ట్ కాలేరు. కనుక అప్పుడు కంట్రోల్ చేసుకోవాలి. మరి కంట్రోల్ చేసుకుంటూ ఉంటే పిచ్చిలేసినట్టు ఒక రకమైనటువంటి రెస్ట్‌లెస్‌నెస్ ఉంటుంది గదా! దానికోసం ఏం జేయాలి అంటే ఒక ఫిక్స్డ్ డే పెట్టుకోవాలి. మొత్తం వారంలో ఒకరోజు ఫ్రైడేనో, సాటర్‌డేనో నేను మాస్టర్బేట్ చేసుకుంటాను. మిగతా రోజులు మాస్టర్బేట్ చేయను అని పెట్టుకోవాలి. అలా గాకుండా ప్రతిరోజు 5 సార్లు, 10 సార్లు మాస్టర్బేట్ చేస్తూ ఉంటే మనిషికి వేరే లైఫ్‌లో కావాల్సినటువంటి కాంపిటీటివ్ టెస్ట్‌లకు కావాల్సినటువంటి ఎనర్జీ అవన్నీ గూడా పోయి అలసిపోయి నిద్రపోతూ ఉంటాడు. కనుక మాస్టర్బేషన్ అనేది లిమిటెడ్. నా దగ్గరికి ఒక్కొక్కసారి పెద్దాయన్నే తీసుకొస్తారు. 80 ఏళ్ళు సార్, 2 ఏళ్లయింది భార్య చనిపోయి. ఆయన కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. లేదా ఆయన్నే వచ్చి నాకు ఇబ్బందిగా ఉంది సార్. నేను చెప్తాను. ఇప్పుడు ఆ 80 ఏళ్ల పెద్ద మనిషి మళ్ళీ పెళ్లి చేసుకునే అవసరాలు, అవకాశాలు ఉండకపోవచ్చు. సో, అందుకని మాస్టర్బేట్ చేసుకో పెద్దాయన. నువ్వు మాస్టర్బేట్ చేసుకో. వారానికో 2, 3 వారాలకోసారో మాస్టర్బేట్ చేసుకుంటారు. లోపల ఉన్నటువంటి ఫ్లూయిడ్ బయటకొచ్చేస్తే ప్రాస్టేట్ అనే గ్రంథిలో క్యాన్సర్ రాకుండా ఉంటుంది. కనుక మాస్టర్బేషన్ మంచిదే. కానీ అతి సర్వత్రా వర్జయేత్ అంటారు. ఏదైనా అతిగా చేస్తూ ఉంటే దానివల్ల నష్టం ఉంటుంది. కానీ అప్పుడో ఇప్పుడో మాస్టర్బేట్ చేసుకోవడం వల్ల నష్టం లేదు. అమ్మాయిలు కూడా మాస్టర్బేట్ చేసుకుంటారు. వాళ్ళు ఎలా చేసుకుంటారంటే దాన్ని స్టిమ్యులేట్ చేసుకుంటారు. దాని మీద ఒక గుడ్డ స్మూత్ సిల్క్‌ల గుడ్డ లాంటిదేసి దాన్ని చేత్తో ఫింగర్స్‌తో ఇలా స్టిమ్యులేట్ చేసుకుంటారు. లేదా క్యారెట్స్ గానీ, వంకాయలు గానీ అవి లోపల పెట్టుకుంటూ ఉంటారు. పెట్టుకుంటే నష్టమేమీ లేదు. వెజిటబుల్స్ పెట్టుకున్నప్పుడు నేను ఇచ్చే అడ్వైజ్ ఏమిటంటే కండోమ్‌లో పెట్టుకోండి. అటువంటప్పుడు ఆ వెజిటబుల్స్‌కి ఏమైనా బ్యాక్టీరియా గాని అవి ఉంటే మీ శరీరంలోకి ఎంటర్ కాకుండా ఉంటాయి. సో, ఏ వస్తువు మన శరీరంలోకైనా కండోమ్ ద్వారానే కండోమ్ లోపలనే పెట్టుకుంటే ఎట్లాంటి నష్టము లేదు. ఇది చాలా అడ్వాంటేజెస్ కూడా. ఇప్పుడు అబ్బాయిలు ఏ ప్రాస్టిట్యూట్స్ దగ్గరికో వెళ్లి రోగాలు అంటించుకొని హెచ్ఐవీ లాంటివి వస్తే జీవితాంతం వాడు సఫర్ కావాల్సి ఉంటుంది.
ఆ ప్రాస్టిట్యూట్స్ దగ్గరికెళ్ళి ఎంజాయ్ చేసే బదులు నౌడేస్ చాలా తక్కువ ధరకే ఇవి దొరుకుతున్నాయి ప్లాస్టిక్ బొమ్మలు. వాటిని ఏమంటారంటే మనిషి లెవెల్లోనే ఉంటారు. మనం యూట్యూబ్‌లోనో వాటిలోనో చూస్తే మీకు అర్థమవుతుంది. సో, ఆహ్, షిప్‌లలో గూడా ఉంటాయి. షిప్‌లలో గూడా ఒక ఫీమేల్ స్ట్రక్చర్ ఉంటుంది. షిప్పు ఒక్కొక్కసారి 3 నెలలు, 4 నెలలు గానీ అది మళ్ళీ తీరానికి రాదు. మరి అన్ని రోజులు అక్కడ షిప్‌లో ఉన్నటువంటి స్టాఫ్‌కు వాళ్ళందరికీ ఇబ్బందులైతుంటాయి గదా! అందుకోసమని వాళ్ళు దాంట్లో వెళ్ళి మాస్టర్బేట్ చేసుకుంటారు ఓ బొమ్మ మీద. సో, మాస్టర్బేషన్ అనేది ఒక రకంగా అవసరం గూడా. దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏ అమ్మాయినో రేప్ చేసి, అమ్మాయిని చంపేసిన దానికన్నా మాస్టర్బేట్ చేసుకోవడం చాలా మంచిది. కనుక సెక్స్‌కు, క్రైమ్‌కు చాలా చాలా దగ్గర రిలేషన్ ఉంటుంది. మీరు ఏ రోజు పేపర్ తీసి చూసినా ఎక్కడో ఓ చోట హస్బెండ్ వైఫ్‌ని చంపాడో, వైఫ్ హస్బెండ్‌ని చంపిందో, లేక తల్లి కన్న తల్లి పిల్లల్ని చంపారనో ఇట్లాంటి న్యూస్ వెరీ కామన్. సో, ఇదివరకు కూడా జరిగేవి. అప్పుడు మనకు పేపర్లు, సోషల్ మీడియాలు లేవు గనుక మనకు తెలిసేది కాదు అంతే. కనుక శృంగారం అనేది ఒక మంచి గొప్ప ఎనర్జీ ఉంటుంది. ఈవెన్ మీరు హిస్టరీలో చదివినా కూడా ఈ శృంగారానికి రిలేటెడ్‌గా పెద్ద పెద్ద వార్స్ జరిగాయి. హెలెన్ ఆఫ్ ట్రాయ్ ఇట్లాంటియన్నీ మీరు చదవచ్చు. మహాభారత యుద్ధం కూడా ఇండైరెక్ట్‌గా దాంట్లో ద్రౌపది వస్త్రాపహరణం అనేది ఒక పెద్ద ఫ్యాక్టరు. కనుక రామాయణంలో సీతను వాడు ఎత్తుకుపోవడం కూడా ఒక ఫ్యాక్టరు. శృంగారానికి తర్వాత మానవాళి లైఫ్‌కు చాలా చాలా దగ్గర రిలేషన్ ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా వాడుకుంటే సేక్రెడు, దాన్ని అజాగ్రత్తగా వాడుకుంటే క్రైము. సో, ఎవరికైతే విపరీతంగా కోరికలుంటాయో వాళ్ళు నాలాంటి డాక్టర్ దగ్గర రావచ్చు. కోరికలను తగ్గించుకునే మందులు గూడా ఉంటాయి. అది ఆడవాళ్ళకి గూడా ఉంటాయి, మగవాళ్ళకి గూడా ఉంటాయి. అసలు కోరికలు లేకపోతే గూడా రావచ్చు. కోరికలు లేవు గనుక దాన్ని కోరికలు పెంచేందుకోసం గూడా అన్ని మందులుంటాయి. ఇప్పుడున్న వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు. ఒక 20 సంవత్సరాల క్రితం ఈ వైద్య శాస్త్రంలో దీని గురించినటువంటి అవగాహన చాలా తక్కువుండేది. అప్పుడు ఊర పిచ్చుక లేహ్యమని, లేకుంటే చెట్లు మందులు ఏవో వాడేవాళ్ళు. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ సైంటిఫిక్. ఎవ్రీథింగ్ ఈజ్ హార్మోన్స్ అవి సిస్టమాటిక్‌గా ఉన్నాయి. కనుక మిస్‌యూజ్ చేసుకోవద్దు. హార్మోన్స్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ టెస్టోస్టెరాన్ అనేది మగవాళ్ళకు హార్మోన్ ఇంపార్టెంట్ అని చెప్పాననుకోండి. తెల్లవారి వెళ్ళి షాప్‌లోకి వెళ్ళి మీరు టెస్టోస్టెరాన్ వాడుకుంటే బాడీలో తయారు కావాల్సినటువంటి టెస్టోస్టెరాన్ పోతుంది. అదే మీరు జిమ్‌కెళ్ళి చక్కగా ఎక్సర్సైజ్ చేస్తే మీ బాడీలో కూడా టెస్టోస్టెరాన్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఈజీ లైఫ్‌కి అలవాటు పడ్డాం. కష్టపడి జిమ్‌కెళ్ళి ఎక్సర్సైజ్ చేసే బదులు ఇంజెక్షన్ వేసుకోవడము, ఓ రూ. 10 పెట్టి ఓ టాబ్లెట్ మింగడము ఈజీ అనుకుంటారు. కానీ దట్స్ నాట్ గుడ్. ఇది మెడిసిన్ అనేది ఒక ఎలక్ట్రిసిటీ లాంటిది. ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అంత జాగ్రత్తగా అది ఫలితాన్ని ఇస్తుంది. ఫ్యాన్ తిరుగుతుంది, ఏసీ వస్తుంది, లైట్ వస్తుంది. అజాగ్రత్తగా పట్టుకుంటే షాక్ కొడుతుంది. కనుక మందులు కూడా జాగ్రత్తగా క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో డిస్కస్ చేసి, కన్సల్ట్ చేసి మందులు వాడుకోండి. ఇప్పటికీ ఈవెన్ టుడే పెద్ద పెద్దగా బాగా హై ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా నాకు ఫోన్ చేసి, సార్ మీరేదో వీడియోలో ఏదో టాబ్లెట్ చెప్పారు, ఆ టాబ్లెట్ చెప్పండి. టాబ్లెట్స్ చెప్పడాన్ని నేనే చెప్పక్కర్లేదు. మీరు గూగుల్ చేస్తే కూడా టాబ్లెట్ల పేర్లు వస్తాయి. సో, టాబ్లెట్ వేసుకున్నంత మాత్రాన ప్రాబ్లమ్ సాల్వ్ కాదు. సో, గూగుల్ చేయడం వల్ల ఇంకొక డిసడ్వాంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ తలనొప్పి అని మీరు గూగుల్ ట్రై చేశారనుకోండి, వాడు బ్రెయిన్ క్యాన్సర్ తోటే స్టార్ట్ చేస్తాడు. కనుక తలనొప్పి అనేది సైకలాజికల్ ఉండొచ్చు, కళ్ళద్దాల వల్ల రావచ్చు, లేకపోతే రావచ్చు, లేదా బీపీ ఎక్కువైతే రావచ్చు. ఇట్లా లక్ష కారణాలు ఉంటాయి. కనుక డాక్టర్‌ను కన్సల్ట్ చేసుకొని మంచి మందులు వాడుకుంటే మీరు సుఖపడతారు. మీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా సుఖపడతారు.